సికింద్రాబాదు రైల్వే నిలయం దగ్గర యాక్సిడెంట్ అయితే అయింది. పక్కనున్న డివైడర్లో బండిని అయితే స్ట్రైట్గా ఎక్కిచ్చేసిండు డివైడర్ని. ఆ డివైడర్ని ఎక్కించడంతో ఇదే డివైడర్, అది ఇలాంటి డివైడర్ పెట్టినవి ఉంటాయి కదా రాళ్ళు, ఇవి మొత్తం 7 జరిగిపోయినాయి. అక్కడ ఇక్కడ దగ్గర దగ్గర ఒక 20 ఫీట్ల వరకు. అంత హెవీ లోడ్ బండి కాబట్టి జరగడం జరిగింది. చూడండి, సుమారుగా 200 కిలోలు సుమారు ఉంటాయి, 250 కిలోలు. మొత్తం ట్రాఫిక్ శాఖ వారు వచ్చి మొత్తం క్లీన్ చేసి శుభ్రంగా అన్నీ చెక్కింగ్గా మొత్తం క్లీన్గా తీసి రోడ్డు మళ్ళీ చదిరి ఎక్కడెక్కడ ఉన్నాయి అక్కడ పెట్టి ట్రాఫిక్ అయితే క్లియర్ చేశారు. బండి లారీ అయితే అవి ఇదిగో ఇక్కడ నుంచి వచ్చింది లారీ, హెచ్పి గ్యాస్ లోడ్తో ఉన్న లారీ వచ్చి ఇదిగో ఇలా డివైడర్ అయితే కొట్టడం జరిగింది. ఆ కొట్టడంతో ఈ రాళ్ళన్నీ ఎక్కడ దాకా జరిగిపోయినాయి చూడవచ్చు మీరు. ఆ ఉన్న పగిలిన కింద లారీకి కింద నుంచి డీజిల్ అయితే కారటం జరిగింది. ఆ డీజిల్ అంతా రోడ్డు మీద పోవడం కూడా జరిగింది. అన్నకే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే 214 వచ్చింది. లారీ నడిపినన్న హెచ్పి గ్యాస్ సిలిండరు బోరబండ్ నుంచి మన చర్లపల్లి పోవాల్సింది ఈ రూట్లో. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ డివైడర్ని అయితే పైకి ఎక్కించిండు. ఇక్కడైతే ఇవన్నీ పక్కా జరిగినాయి చూడవచ్చు మీరు, మొత్తం చదువుతున్నారు. లారీ అయితే ఇదే చూడవచ్చు మీరు. ఈ లారీ మొత్తం కింద కమ్మాను ఇదంతా ఇరిగిపోయింది చూడండి, బోల్డ్లు, స్టీరింగ్ అటు పక్కనే ఇది మొత్తం ఇది కూడా ఇరిగిపోయింది. అట్లా ఇరిగిపోవడం వల్ల స్టీరింగ్ లాక్ అయిపోయి ఆగిపోయింది. డీజిల్ అయితే పోతానే ఉంది, డీజిల్ పైప్ కూడా ఒకటి పగిలిపోయింది. ఈ సైలెన్సర్ ముందుండే సైలెన్సర్ కూడా ఇరిగిపోయింది. అలా ఈ సైలెన్సర్ ఇరగడంతో తీసి దాంట్లో లోపల వేసి మళ్ళీ అన్న అక్కడ బండి నుంచి ఇక్కడ దాకా తీసిండు, ఒకటే పోకుండా ఆపేశారు. ఇలా ఈ రోడ్లో ఈరోజు డిసెంబర్ 2వ తారీఖు 2025న ఈ రోడ్లో అయితే యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఇదంతా చూడవచ్చు మీరు, గ్యాస్ బండితో పోయే లారీ అయితే ఇదే.